ఫ్రెండ్స్, టుడే మనం మ్యాథ్స్లో వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకుందాం. దట్ ఈస్ ద లైన్స్ అండ్ యాంగిల్స్. సో లైన్స్ అండ్ యాంగిల్స్ చాలా ఈజీ కాన్సెప్ట్. మనం ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. యాంగిల్స్ని ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఎలా బైహెడ్ చేయాలి అనే సింపుల్ వేలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద లైన్స్ అని నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ లైన్ సెగ్మెంట్. ఫస్ట్ వన్ ఈజ్ లైన్ సెగ్మెంట్. వాట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్? What is the line segment means it has starting point and end point and exact length. అది 5 సెంటీమీటర్స్ ఉండొచ్చు. దట్ ఈస్ మన ఇష్టం, మనం ఎంతైనా తీసుకోవచ్చు. అది తీసుకునే డయాగ్రామ్ బట్టి ఫిగర్ బట్టి ఉంటుంది. సో లైన్ సెగ్మెంట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్గా ఇట్ హ్యాస్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద రే. రే అంటే ఏంటి? వాట్ ఈస్ ద రే? ఇట్ హ్యాస్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ అండ్ నో ఎండ్ పాయింట్. ఇన్ఫినిటీ ఓన్లీ వన్ డైరెక్షన్లో ఉంటుంది. అది ఓన్లీ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ స్టార్టింగ్ పాయింట్, నో ఎండ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే మనకందరికి తెలుసు. స్ట్రైట్ లైన్ అంటే మనం గ్రాఫ్స్ గీసేటప్పుడైనా మనం చూస్తూ ఉంటాం. క్వాడ్రాటిక్ జామెట్రీలో మనం చాలా చూస్తాం స్ట్రైట్ లైన్స్ అంటే. స్ట్రైట్ లైన్ అంటే అందరికీ తెలుసు, నో ఎండ్ పాయింట్, నో స్టార్టింగ్ పాయింట్, నో ఎండ్ పాయింట్, నో స్టార్టింగ్ పాయింట్ అని ఉంటుంది. సో ఇది చాలా ఈజీగా తెలిసిపోతుంది స్ట్రైట్ లైన్ అంటే. సో మనకు మెయిన్గా చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే లైన్ సెగ్మెంట్. ఎందుకంటే ఈచ్ ఫిగర్ ఇన్ మ్యాథ్స్ వీఆర్ మేడ్ బై ఓన్లీ లైన్ సెగ్మెంట్స్తోనే స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా ఎనీ పాలిగన్ అంటే మనకు తెలుస్తుంది. అది వేరే టాపిక్, నేను చెప్తాను. పాలిగన్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం ట్రయాంగిల్స్ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు నేను పాలిగన్ అంటే డిస్కస్ చేస్తాను, దాని గురించి డీప్గా చెప్తాను. ప్రజెంట్ పాలిగన్ అంటే ఏంటి అంటే ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ అన్నట్టు. క్లోజ్డ్ ఫిగర్, ఇట్ ఈస్ మేడ్ బై ఓన్లీ లైన్ సెగ్మెంట్స్. ఇది ఒకటి ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి పాలిగన్ అంటే. సో మనం లైన్ సెగ్మెంట్తోనే అన్ని ఫిగర్స్ అనేది డ్రా చేస్తాం మ్యాథ్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి లైన్స్ అంటే. సో ఇప్పుడు మనం యాంగిల్స్ నేర్చుకుందాం. యాంగిల్స్ని ఎలా డ్రా చేస్తాం, ఎలా రిమెంబర్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చాలా ఈజీ మెథడ్లో చూద్దాం. సో మనకు ఆల్ఫాబెట్ ప్రకారం మనం యాంగిల్స్ని కూడా గుర్తుపెట్టుకుందాం ఈజీగా. సో మనకు యాంగిల్ ఫస్ట్ అక్యూట్ యాంగిల్లో మనకు ఫస్ట్ లెటర్ ఏంటిది? ఏలో ఏ అంటే ఆల్ఫాబెట్లో ఫస్ట్ లెటర్. సో అక్యూట్ యాంగిల్ అంటే ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ ద 90 degrees. లెస్ దాన్ ద 90 degrees ఉంటుందని అక్యూట్ యాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా రాస్తామంటే 0 degrees లెస్ దాన్ అక్యూట్ యాంగిల్ లెస్ దాన్ 90 degrees. ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ 90 degrees అంటే దాన్ని మనం ఏమంటాం? అక్యూట్ యాంగిల్ అని మెన్షన్ చేస్తాం. సో ఎందుకు ఆల్ఫాబెట్ అని చెప్పాను? ఏ, బి, సి, డి అండ్ సో ఆన్ జెడ్. అండ్ యాంగిల్స్లో ఏమని చెప్పొచ్చు? 0 degrees, 30 degrees, 90 degrees అండ్ సో ఆన్ 360 degrees అని రాయొచ్చు. అంటే పెంటాగోనల్ అవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. మన సర్కిల్ వరకు నేర్చుకున్నాం. సర్కిల్ అంటే టోటల్ 360 degrees ఉంటుంది. సో ఇక్కడ మనకు జస్ట్ 180 వరకు చూద్దాం ఎలా నేర్చుకుంటాం. 180 అబోవ్. సో అక్యూట్ యాంగిల్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్లో ఏ కాబట్టి ఆల్ఫాబెట్లో మనం తీసుకున్నాం ఫస్ట్ ఏ అక్యూట్ యాంగిల్. ఇది 0 నుంచి 90 degrees మిడిల్లో ఉంటుంది. బిట్వీన్లో ఎనీ యాంగిల్ 45 కూడా అక్యూట్ యాంగిలే. ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ 20. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ 20 degrees ప్లస్ 45 degrees అని తీసుకుంటే ఎంత? ఇప్పుడు దీని ఆన్సర్ 65 degrees. సో ఇట్ ఈస్ అక్యూట్ యాంగిల్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 45 degrees అని ఇస్తారు.
సో ఇక్కడ కాంప్లిమెంట్ ఎందుకు వచ్చింది, మనం చెప్పేది అక్యూట్ యాంగిల్ కదా, ఎందుకు కాంప్లిమెంట్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్యూట్ యాంగిల్ తర్వాత ఇంకో డెఫినేషన్ నేర్చుకుందాం, దాని తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఏ కదా ఆల్ఫాబెట్లో, ఫస్ట్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకి ఏమని తెలుసు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే చాలామందికి ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రా చేస్తే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్స్తోనే మనకు మ్యాథ్స్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కొంచెం నాకు ఈ మొబైల్ని హోల్డ్ చేయడం కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందువల్లనే కొంచెం షేక్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇది ఎగ్జాక్ట్ 45 degrees తీసుకుంటే ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 45 అంటే ఇది కూడా 45 degrees ఉంటుంది. సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ అంటే 45 degrees ప్లస్ 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో దీన్ని మనం ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో మనం ఇక్కడ తీసుకున్న క్వశ్చన్ ఏంటిది, ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 45 degrees. ఎగ్జామ్లో ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, 90 degrees మైనస్ 45 చేయడం వల్ల మనకు 45 degrees వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 90 మైనస్ 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు 45. వాట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 45 degrees అంటే ఆన్సర్ ఏమని రాయాలి, 45 degrees అని రాయాలి. మనకు ఆప్షన్లో ఛాన్సెస్ ఉంటాయి, ఏ ఈజ్ ద 90 degrees, 30 degrees, 45 degrees అండ్ సి ఈజ్ ద 90 degrees అని ఇస్తారు. మనం ఏం కన్ఫ్యూజ్ కావద్దు, కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉండదు, మనకి క్లారిటీగా ఉండాలి. కాంప్లిమెంట్ అని అడిగినప్పుడు 90 మైనస్ 45 చేస్తే 45 వస్తుంది. ఇలా మనం ఆన్సర్ని ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఈజ్ ద స్టార్టింగ్ ఆల్ఫాబెట్, సో ఇట్ ఈస్ లెస్ దాన్ ద 90 degrees, సి ఈజ్ ద నెక్స్ట్ ఆల్ఫాబెట్, సో నెక్స్ట్ దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 90 లెస్ దాన్, ఇక్కడ 90 ఎగ్జాక్ట్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇది అక్యూట్ యాంగిల్ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్. ఒకసారి చూసుకోండి, నోట్స్ కూడా మీరు రాసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని నేను నోట్స్ కూడా ఇస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది